వసుంధర గారు. ఆల్రెడీ yes, sir. చేస్తున్నారండి. ఓకే ఓకే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ మనము ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మాట్లాడుకుంటున్నది హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్. అంటే భాష అన్నది ఎలాగ ఉత్పన్నమైంది, భాష అన్నది ఎలాగ పుట్టింది. అంటే ఇప్పుడు మనం ఎలా అంటే కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. ఫస్ట్ మన మైండ్స్ అన్నింటినీ కూడా వేల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తే ఒక రిటర్న్ భాష కానీ లేకపోతే మాట్లాడే భాష కానీ లేని స్టేజెస్లో అసలు మామూలుగా మానవులు ఎలా మాట్లాడడం నేర్చుకున్నారు అన్న దగ్గర నుంచి మొదలైంది భాష ఉత్పన్నం అన్నది. సో దానికి ఏంటంటే ఇన్ని రోజులుగా మనము భాష మాట్లాడుతున్నాము, వేర్వేరు కంట్రీస్ లో వేర్వేరు లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు. తర్వాత రిటర్న్ లాంగ్వేజ్ ఉంది, స్పోకెన్ లాంగ్వేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే భాషా శాస్త్రం అన్నది చాలా ఏంటంటే ఇట్స్ ఎ వెరీ యంగ్ సబ్జెక్ట్. ఎందుకంటే కేవలం ఒక 200 years బ్యాక్ నుంచి మనకి భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టి వాళ్ళు ఏమని కనుక్కున్నారంటే మొత్తం మన వరల్డ్ లో మొత్తము 2796 రికగ్నైజ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మొత్తం మన వరల్డ్ లో. వీటన్నింటినీ కూడా వాళ్ళు క్రోడీకరించి మొత్తం అన్ని స్టడీ చేసి వాటి మధ్యలో ఉన్న సిమిలారిటీస్ చూసారు, వాటిలో ఉన్న డిఫరెన్సెస్ చూసారు, తర్వాత గ్రామర్ కలుస్తుందా లేదా చూసారు, ఏమేమి ఉన్నాయి, ఏది ఎందులోంచి వచ్చి ఉంటుంది, పోలికలు అన్నీ చూసి కంపారిటివ్ స్టడీ అంటారు. కంపారిటివ్ స్టడీని ఫిలాలజీ అంటారు లింగ్విస్టిక్స్ లో. అది చేసి వాళ్ళు ఏం చేశారంటే మొత్తము 26 ఫ్యామిలీస్, 26 కుటుంబాల కింద వాటిని డివైడ్ చేశారు. ఇప్పుడు మనం ఏంటంటే అందులో ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అనేది చాలా పెద్ద ఫ్యామిలీ. దాన్ని తెలుగులో ఏమంటారంటే భారోపీయ భాషలు అంటారు. అంటే భారత్ తర్వాత ఐరోపా రెండు కలిపి భారోపీయ భాషలన్నీ దాన్ని తెలుగు అనువాదము. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అంటారు. ఎప్పుడు కూడా మనకి ఎగ్జామ్లో ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ వాటి క్యారెక్టరిస్టిక్స్ చెప్పమంటారు, లేకపోతే ఆ ఫ్యామిలీ ఎలా వచ్చింది చెప్పమంటారు. తర్వాత లేకపోతే సంస్కృతము ఆ ఫ్యామిలీలోకి ఎందుకు వస్తుంది మీరు విశదీకరించండి, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ఏంటంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ ఎలా ఒరిజినేట్ అయింది అన్నది ఫస్ట్ కనుక్కోవాలి. మన ఫస్ట్ టాస్క్ ఏంటంటే లాంగ్వేజెస్ అన్ని ఇన్ని ఉన్నాయి, ఇందులో ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇన్ని ఫ్యామిలీస్ లో చాలా పెద్ద ఫ్యామిలీ ఏంటంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్. ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ కింద మళ్ళీ మన భారతీయ భాషలన్నీ కూడా వస్తాయి. భారతీయ భాషలన్నింటికి సంస్కృతం మాతృభాష కాబట్టి ఇక్కడ మనం సంస్కృతాన్ని కన్సిడర్ చేస్తాము. ఇది మనకు కనుక క్లియర్ గా మనం గుర్తుపెట్టుకుంటే ఈ సంస్కృతము ఎలా వచ్చింది, ఆ ఫ్యామిలీలో ఎందుకు ఫిట్ అయింది, వాటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి అన్నది మనము తెలుసుకుంటే, ఇది మేజర్ క్వశ్చన్ కింద ఇస్తున్నారు ఎగ్జామ్ లో. నేను చూశాను 17 నుంచి 23 వరకు నేను క్వశ్చన్ పేపర్స్ అన్ని చూస్తే ఇది రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్. అందుకని ఫస్ట్ దీన్ని మనము చూసుకుందాము. ఓకేనా అండి? ఎవరైనా ఒకరు ఓకే అని చెప్పండి. జస్ట్ నేను అడిగంతే, అప్పుడు నాకు తెలుస్తుంది మీరు నా అంటే ఎస్ ఆర్ నో అన్నది తెలుస్తుంది. ఓకే మ్యామ్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే లాంగ్వేజ్ అంటే ఏంటో అందరికీ తెలుసు, దాని గురించి నేను చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆల్రెడీ మనము భాష నేర్చుకున్నాము, అది ఏంటో తెలుసు, భాషలో మాట్లాడుతున్నాము. సో భాష దాని మీనింగ్ ఏంటి, ఎందుకోసం వాడతాము, అవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు అన్న అజంప్షన్ తోటి ముందుకు వెళ్తున్నాం మనము. సో ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ లాంగ్వేజ్ కి వెళ్తాము. ఆరిజిన్ ఆఫ్ లాంగ్వేజ్ లో మనకి తెలిసింది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 3000 BC వరకు కూడా ఏమని అనుకున్నారంటే సివిలైజేషన్ అంటే నాగరికత. సివిలైజేషన్ అన్నది ఏంటంటే తెలుసా, ఒక అజంప్షన్. అంటే ఏషియా మైనర్ అంటారు దాన్ని. ఏషియా మైనర్ ను సెంట్రల్ యూరోప్ పక్కనే ఉంటాయి, దగ్గరగా. మీరు చూస్తే కనుక వరల్డ్ మ్యాప్ లో ఇవి దగ్గరగా ఉంటాయి అన్నమాట.
అక్కడ గనక మొదలై ఉండి అక్కడి నుంచి విస్తరింపబడింది. అంటే మనుషులందరూ కూడా వేరు వేరు దిక్కుల్లోకి వెళ్ళిపోయారు. వేరు వేరు ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు. వేరు వేరు ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళతో పాటు భాషను తీసుకెళ్లారు. భాష రూపాంతరం చెందుతుంది. అలా అన్న అజంప్షన్ తోటి వాళ్ళు ఈ భాషలన్నింటి కూడా డివైడ్ చేశారు. అయితే ఈ భాష ఎలా పుట్టిందనడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే తెలుసా? ఇప్పుడు ఎలాగైతే మనము సంస్కృతంలో భాష డివైన్ అంటాం. డివైన్ అంటే ఏంటి? అది దైవం నుంచి వచ్చింది. ఇంద్రుడు కూడా చెప్తాడు. ఇంద్ర సూక్తంలో ఏంటంటే దేవతలు మాట్లాడుకోవడానికి ఒక భాష కావాల్సొచ్చింది కాబట్టి అప్పుడు ఒక భాషను కనుక్కున్నారు. సంస్కృతం కనుక్కున్నారు. అది దైవీ భాష అని చెప్తారు. ఆ భాషనే కిందికొచ్చింది. అది కూడా మానవులు నేర్చుకున్నారు. అలాగా పైనుంచి వచ్చింది. దాన్ని ఎవరు కూడా మనకి మనం పుట్టించింది కాదు. మనము మన అవసరాన్ని బట్టి మామూలుగా ఏంటంటే ఏదైనా సైంటిఫిక్‌గా గనుక మనం లాజికల్‌గా చూస్తే ఎవ్రీ ఇన్వెన్షన్ ఏంటంటే నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. మనకి ఏదైనా అవసరమైనప్పుడే అప్పుడు ఏదో ఒకటి కనుక్కుంటాము. సో మానవులు కూడా అంతే కదా! ఇద్దరు మనుషులు మాట్లాడుకోవాలంటే ఏదో ఒక సౌండ్ రావాలి. అప్పుడే చెప్పింది అర్థమవుతుంది. అప్పుడు నువ్వు కావాలనుకుంది అడగగలవు. వాళ్ళు చెప్పింది నీకు అర్థమవుతుంది. సో అలాంటి నెసెసిటీ అవసరాన్ని బట్టి భాష పుడుతుంది. కానీ ఏంటంటే సంస్కృతంలో అలా ఒప్పుకోరు. ఏంటంటే భాష మనం కనుక్కున్నది కాదు. మన అవసరాన్ని బట్టి మనము ఇన్వెంట్ చేసింది కాదు. అది దేవుడిచ్చిన ప్రసాదం లాగా అనుకుంటారు. అలాగనే వెస్టర్న్‌లో కూడా వాళ్ళు కూడా అలాగనే అన్నారు. ఏంటంటే 2 స్కూల్స్ ఆఫ్ థాట్ అంటారు. ఒకటి ఏంటంటే కన్వెన్షనలిస్ట్, న్యాచురలిస్ట్ అంటారు. ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కూడా ఏంటంటే శబ్దాలు నిత్యమని మనము నిరుక్తంలో నేర్చుకున్నాము. అదేంటే శబ్దాలు నిత్యము, అనిత్యము అని చెప్పి. మళ్ళీ అలాగనే కార్య శబ్దావధ అంటే అవసరాన్ని బట్టి శబ్దాలు ఉపయోగిస్తాము. ఆ తర్వాత అవి పోతాయి అని అంటారు. అలాగనే వెస్ట్‌లో కూడా ఏమన్నారంటే కన్వెన్షనలిస్ట్, న్యాచురలిస్ట్ అని 2 స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంది. అందులో వాళ్ళు ఏమన్నారంటే ఈ శబ్దము నిత్యము అనడానికి ఏంటంటే లాంగ్వేజ్ ఈజ్ ఇటర్నల్ అండ్ ఫిక్స్డ్ అని అంటారు. కాదు, శబ్దం ఏంటంటే తెలుసా? మన అవసరాన్ని బట్టి కనుక్కున్నాము. ఎందుకంటే ఒక శబ్దం వస్తే ఆ శబ్దమే పదం అవుతుంది. కొన్ని పదాలు కూడితే వాక్యాలు అవుతాయి. ఆ వాక్యాల ద్వారానే మనం మాట్లాడతాం కాబట్టి అదే భాష అవుతుంది. సో న్యాచురలిస్ట్. ఈ కన్వెన్షనలిస్ట్ ఏమో శబ్ద నిత్యత్వాన్ని ఒప్పుకుంటారు. న్యాచురలిస్ట్ ఏమో ఇది కార్యం కోసం శబ్దాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు. ఏదేమైనా సరే ఇక్కడ బోత్ అంటే మీరు సైంటిఫిక్‌గా గనుక చూస్తే వెస్ట్‌లో కానీ మన దగ్గర కానీ చెప్పింది ఏంటంటే భాష పైనుంచి వచ్చింది కాదు. అది మానవుడే కనుక్కున్నాడు. రకరకాల స్టేజెస్‌లో రకరకాల ఎన్నో ప్రాసెస్ జరుగుతాయి. ఒక్క రోజులో పుట్టింది కాదు భాష. సో మన అవసరాన్ని బట్టి పెరుగుతూ వచ్చింది. అందుకని అది కార్యం మీద డిపెండ్ అయ్యే ఉంది కానీ అది దైవం మీద డిపెండ్ అయ్యలేదు అని ప్రూవ్ చేశారు. సో ఇప్పుడు మనం కూడా అదే ప్రాసెస్ తోటి ముందుకెళ్తున్నాము. ఏంటంటే దేవుడిచ్చిన భాష పైనుంచి వచ్చింది. మా దేవతలు మాట్లాడేవారు మనకి వచ్చింది. అందుకని మనము సంస్కృతం మాట్లాడుతున్నాము అన్న థియరీకి ఇక్కడ ఏంటంటే మనకి రేషనలైజేషన్ లేదు. అంటే మనం ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఆధారాలు ఏమి లేవు. అయ్యుండొచ్చు, తెలీదు. కానీ మన దగ్గర ఆధారాలు లేవు. మనం ఒకటి ఏదైనా రాస్తున్నప్పుడు సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయాలి కాబట్టి మనం ఏంటంటే వి హావ్ టు గో విత్ ఏంటంటే న్యాచురలిస్టిక్ థియరీని మనం ఫాలో అవ్వడానికి లేదు. ఓకే. సో కన్వెన్షనలిస్ట్ థియరీని తీసుకోవాలి మనం. ఏంటంటే న్యాచురలిస్ట్ ఏమంటారంటే ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంటే ఏంటంటే శబ్ద నిత్యత్వం అంటారు. కాదు, కార్య శబ్ద ధ్వనిలు అంటారు. అంటే అవి కన్వెన్షన్. అంటే కన్వెన్షన్ అంటే ఏంటి? మనకు అవసరాన్ని బట్టి ఈ కన్వెన్షన్ ఈ ప్రకారం ఇది వాడతామని. సో ఇదొకటి కనుక మైండ్‌లో పెట్టుకుంటే మనకి భాష అన్నది ఎలా ఉత్పన్నమైనది అన్నది బాగా క్లియర్‌గా ఉంది. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం వెనక్కి కనుక వెళ్తే నాగరికత లేదు. భాష లేదు. ఒక రాయడం గాని, చదవడం గాని లేదు. తర్వాత మనుషుల్లోకి అంటే సభ్యతా సంస్కారాలు లేవు. అటువంటి టైంలో
ఒకరు ఇంకొకరితో మాట్లాడుకోవడానికి ఎలా మాట్లాడుకున్నారు అది అంటే అంత మనము ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళితే మనము వాళ్ళు ఏం చేశారంటే కొన్ని థియరీస్ తీసుకొని వచ్చారు. ఈ థియరీస్ ఎప్పుడు కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ లో ప్రతిసారి వస్తున్నాయి. భాషా ఉత్పన్నమయ్యే థియరీస్ 4 మెయిన్ 6 ఉన్నాయి కానీ 4 మెయిన్ థియరీస్ ఉన్నాయి. ఆ 4 మెయిన్ థియరీస్ తప్పకుండా అందరు నేర్చుకోవాలి. ఫస్ట్ థియరీ ఏంటంటే బౌవౌ థియరీ అంటారు. బౌవౌ థియరీ ఏంటంటే మనుషులు జంతువులు అందరూ కూడా కలిసి ఉండేవారు. ఎందుకంటే అనాగరిక ప్రపంచంలో అటవిక జాతులు ఆ టైంలో ఇంచుమించు మానవులు కూడా అదే స్థితిలో ఉండేవారు. సభ్యతా సంస్కారాలు ఉండేవి కాదు, ఈ రకమైన భాషా వేషాలు ఉండేవి కాదు. సో సహజీవనం ఆల్మోస్ట్ సహజీవనం లాగా కలిసి ఉండేవారు అడవుల్లో. సో ఆ టైంలో మానవులు కూడా ఏంటంటే ఒకరితో ఒకరు సంభాషించుకోవడానికి కోసము ఏవో కొన్ని కూతలు, కేకలు, లేకపోతే కొన్ని సంజ్ఞలు పిలుచుకోవడానికి కోసము అలాంటివి ఏవో ఉపయోగించుకొని ఓ 2-3 సార్లు ఈ సౌండ్ చేస్తే దీనివల్ల దీనికోసం ఇది చేశాము, అది రూఢి అయింది వాళ్ళకి. సో ఎప్పుడు ఆ అవసరం వచ్చినా కూడా ఆ పదం అలా వాడడం మొదలు పెట్టారు. అలా భాష ఉత్పన్నమైంది. అండ్ భాష ఎప్పుడు ఉత్పన్నమైందంటే ఎప్పుడు కూడా నెసెసిటీ వల్ల, అంటే కార్యం కోసమే, మనకి ఏదైనా పని కావాలనుకున్నప్పుడు దానివల్ల ఉత్పన్నమైంది. సో కన్వెన్షనల్ థియరీని ఫాలో అవుతున్నాం మనం. అందులో ఫస్ట్ది ఏంటంటే బౌవౌ థియరీ. బౌవౌ థియరీ ఏంటంటే ఇప్పుడు కుక్క ఉందనుకోండి బౌవౌ అని అరుస్తుంది, అలాగే మేక ఉందనుకోండి మే అని అరుస్తుంది, కోకిల ఉందనుకోండి కుక్కు కూ అని అరుస్తుంది, పిల్లి ఉందనుకోండి మ్యావ్ అని అరుస్తుంది. సో ఈ సౌండ్స్ వాళ్ళు విని ఆ ధ్వనిని అనుకరిస్తూ వాళ్ళు కూడా అలాంటి సౌండ్స్ చేయడం మొదలు పెట్టారు ఏదైనా కావాలనుకున్నప్పుడు. అంటే జంతువులన్నీ అనుకరిస్తూ, జంతువుల సౌండ్స్ ని అనుకరిస్తూ వీళ్ళు కూడా సౌండ్స్ చేస్తూ ఒక భాషని వాళ్ళు తయారు చేసుకున్నారు. దీన్ని ఏమంటారంటే శబ్దానుకృతి అంటారు. ఏ శబ్దం అయితే వస్తుందో జంతువుల్లోంచి అదే శబ్దాన్ని మనం కూడా అనుకృతి చేసి దీనికోసమని మేము ఇలా అరిచాము అని చెప్పుకోవడానికి కోసం అనమాట. సో అట్లనే మనకి కొన్ని వర్డ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సంస్కృతంలో మనకి కాకా అని ఉంది. కాకిని కాక అంటాం. కాక అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? కావుకావమని అది అరుస్తుంది కాబట్టి దాంట్లోంచి కాకా అని వచ్చింది. అలాగే చైనీస్ వాళ్ళు పిల్లిని మ్యావ్ మ్యావ్ అంటారు వాళ్ళు, క్యాట్ అన్నారు. ఆ మ్యావ్ థియరీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పిల్లి అరుపుని బట్టే. అలాగే ఇంగ్లీష్ లో కుక్కు ఉంది. కోయిల కుక్కు కుక్కు అని కూస్తుంది. ఆ కుక్కు సౌండ్ లోంచి కోకిల అన్న పేరు వచ్చింది. సో దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో దీన్ని ఓనోమోటోపీ అంటారు. ఓనోమోటోపీ అంటే ఏంటంటే ద సౌండ్ అండ్ ద వర్డ్ ఆర్ ద సేమ్. అంటే సౌండ్ కున్న మీనింగే వర్డ్ కూడా, దాన్ని ఓనోమోటోపీ అంటారు. అదే దాన్ని మనం కనుక అనువాదం చేస్తే సంస్కృతంలో అది శబ్దానుకృతి అని అంటారు. సో ఏంటంటే ఇలా మనుషులు కూడా జంతువులను చూసి కొన్ని రకాలైన అరుపులు, కొన్ని రకాలైన ఇవి చేసేసి ఇప్పుడు కోకిల కూకు అంటుంటే దానికి ఒక పేరు పెట్టారు. ఓకే ఇది కోకిల అయి ఉంటుందని. పిల్లి మ్యావ్ మ్యావ్ అంటుంటే దానికి ఒక క్యాట్ అని పేరు పెట్టకుండా చైనీస్ లో దానికి మ్యావ్ అని పేరు పెట్టారు. సో ఆ సౌండ్ ని బట్టే వాటికి పేర్లు కూడా ఇచ్చారు. ఇందులోంచే కొన్ని సౌండ్స్ కూడా వచ్చాయి. మన భాషలో కూడా కొన్ని సౌండ్స్ తెచ్చుకున్నారు. ఏంటంటే పటపట అంటాం. పటపట పళ్ళు సూక్ష్మ సుఘోషస్ సుఖద సుహృత్ మనోహరో విజిత క్రోధో వీర బాహుర్విదారణ స్వాపన స్వవశో వ్యాప్తి వ్యాపి వత్సరో వత్సలో వత్సి రత్న గర్భోధనేశ్వర. ఇదేంటి విష్ణు సహస్రనామం? లలిత సహస్రనామం. విష్ణు సహస్రం రత్న గర్భో సురేశ్వర. సరే ఇప్పుడు పళ్ళు ఎవరైనా చూడండి, మనము మన భాషలో కూడా పళ్ళు పటపట కొరికాడు అంటాము. ఆ పటపటకి ఏంటి మీనింగ్ అంటే ఆ పళ్ళు కొరికినప్పుడు ఆ సౌండ్ వస్తుంది, దాన్ని పటపటగా అంటాం. పటపట పళ్ళు కొరికాడు అంటారు. అలాగనే ఇంకొక వర్డ్ కూడా ఏంటంటే మటమటలాడుతుంది. మటమటలాడుతుంటే కోపంగా ఉన్న వాళ్ళని మటమటలాడుతున్నాడు అని అంటారు. అలాగే వాన్ చినుకులు పడితే టపటప చినుకులు రాలుతున్నాయంట. ఈ సౌండ్స్ అన్ని ఈ సౌండ్స్ అన్ని ఏంటి అంటే సౌండ్సే వర్డ్స్ అయినాయి అనమాట. దీన్నే ఓనోమోటోపీ అంటారు. అంటే ద సౌండ్ హ్యాస్ బికమ్ ద వర్డ్, వేరస్ ద సౌండ్ అండ్ ద వర్డ్ ఆర్ ద సేమ్, ఇట్ ఈస్ కాల్డ్ ఓనోమోటోపీ.
అలాగా కొన్ని వర్డ్స్ వచ్చాయి. సో ఇలాగ భాష ఉత్పన్నం అయి ఉంటుంది, పుట్టి ఉంటుందని ఒక కంక్లూజన్కి వచ్చారు, ఒక హైపోథెసిస్ చెప్పారు. అది కాకపోతే ఇదేంటంటే చాలా లిమిటెడ్. ఇన్ని సౌండ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇలా కనుక చూస్తే మనం రాసుకుంటూ పోతుంటే మేబీ ఒక 100 కూడా రావు, ఒక 30, 40, 50 సౌండ్స్ వస్తాయి, అంతకు మించి రాలేవు. సో మనకి భాష ఉత్పన్నం అవడానికి, భాషలో మనము సంభాషించుకోవడానికి కానీ రాసుకోవడానికి కానీ ఈ కొన్ని వర్డ్స్ సరిపోవు. అందుకని ఇది ఏంటంటే ఇన్కంప్లీట్, ఇనాడిక్వేట్ కాబట్టి ఇది ఓన్లీ ఏంటంటే అయ్యి ఉండొచ్చు అని ఊహగానే మిగిలిపోయింది. కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ థియరీ. ఏంటంటే భాష ఎలా ఉత్పన్నమైందని చెప్పడానికి కోసము ఫస్ట్ థియరీ ఏంటంటే బౌవౌ థియరీ. అర్థమైందా అండి? అర్థమైందండి. ఓకే. సెకండ్ థియరీ ఏంటంటే పూపు థియరీ. పూపు థియరీ ఏంటంటే కొన్ని సైకలాజీ, అంటే ఇప్పుడు మనకి సడన్ ఎక్స్ప్రెషన్స్ అంటాం చూడండి, ఎక్స్క్లమేటరీ మార్క్ అని అంటాం ఇంగ్లీష్ లో. ఇలా ఒక గీత గీసి కింద చుక్క పెడతాము. అంటే సడన్ షాక్, సడన్ సారో, సడన్ సర్ప్రైజ్, సడన్ హ్యాపీనెస్, ఏది వచ్చినా కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం మనం. ఎవరైనా ఏదైనా వావ్ అంటాము, లేకపోతే హా అంటాము, లేకపోతే అయ్యో అంటాము. ఇవన్నీ ఏంటి, వాటికి మీనింగ్స్ లేవు, ఇవన్నీ ఎక్స్క్లమేటరీ మార్క్స్. సో ఈ ఏంటంటే మనకి సడన్ గా వచ్చిన ప్లెజర్ కానీ, సడన్ గా వచ్చిన సర్ప్రైజ్ కానీ, సడన్ గా వచ్చిన కోపం కానీ, ఇలాంటివి ఏవైనా చెప్పడానికి కోసము కొన్ని ఎక్స్ప్రెషన్స్ వాడతాము. సో ఆ ఎక్స్ప్రెషన్స్ వల్ల కూడా భాష పుట్టుంటుంది అంటారు. కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ ఎన్నిసార్లు వాడతాము? ప్రతిసారి వాడం కదా, ఏదైనా సడన్ గా అయినప్పుడే వాడతాం. అంటే ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఎవరికైనా ఏదైనా మంచి ఇదైంది అనుకోండి, అబ్బా అంటాము, అబ్బా నిజంగా అయిందా అంటాము. ఎన్నిసార్లు అంటాము అబ్బా అని మనము? ఎన్నిసార్లు అంటాము అయ్యో అని? ఎన్నిసార్లు అంటాము? ప్రతిసారి అనలేం కదా. అందుకని ఏంటంటే ఈ సడన్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ప్లెజర్, పెయిన్, సారో, ఎక్సైట్మెంట్, ఇవన్నీ కూడా ఇట్ గివ్స్ రైజ్ టు సమ్ ఎక్స్ప్రెషన్స్. కొన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తాయి దానివల్ల. కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ లోంచే భాష పుట్టిందని చెప్పడానికి కూడా పూర్తి ఆధారాలు లేవు. అండ్ అవి కూడా లిమిటెడ్ అన్నమాట. అందుకని లిమిటెడ్ కాబట్టి ఈ పూపు థియరీ కూడా అంటే అయి ఉండొచ్చు అని అన్నారు, కానీ ఈ పూపు థియరీ వల్లనే మనకి ఇలా భాష పెరిగిందని చెప్పడానికి ఆధారాలు లేవు. సో ఒక రకంగా చూస్తే ఇంకా బౌవౌ థియరీలో ఎక్కువ వర్డ్స్ ఉన్నాయి మనకి పూపు థియరీ కంటే. అలాగనే ఇంగ్లీష్ లో ఎవరి మీదైనా కోపం వచ్చి డిస్గస్టింగ్, కోపం చాలా ఎక్కువ వచ్చేసి తిత్కారం చేసామనుకోండి, దిక్ అని అంటాం చూడండి మనం సంస్కృతంలో, దిక్ అని. అలాగా ఆ దిక్ అనడానికి ఫై అంటారు, ఫై విత్ యూ అంటాము. ఆ ఫై హ్యాస్ బికమ్ ఫియండ్. ఫియండ్ అంటే ఏంటి? ఈవిల్ స్పిరిట్ అన్నమాట. సో వాళ్ళు అనడం ఏంటంటే ఈ ఫై అనే ఎక్స్ప్రెషన్ నుంచి ఫియండ్ వచ్చి ఉంటుంది. కానీ అలాగా ఎన్ని ఎక్స్ప్రెషన్స్ వచ్చి ఉంటాయి? చాలా తక్కువ ఎక్స్ప్రెషన్స్ వచ్చి ఉంటాయి. అందుకని వచ్చాయి అఫ్ కోర్స్, కానీ ఎక్కువ రాలేదు, ఎక్కువ వర్డ్స్ రాలేదు, ఎక్కువ పదాలు రాలేదు. కాకపోతే ఈ పూపు థియరీ కూడా కంప్లీట్ కాదు. దీనిలోంచే భాష పూర్తిగా అభివృద్ధి చెందిందని చెప్పడానికి లేదు. థర్డ్ దానికి వచ్చేసరికి డింగ్ డాంగ్ థియరీ అంటారు. ఈ డింగ్ డాంగ్ థియరీ ఏంటంటే ఒక హార్మనీ బిట్వీన్ సౌండ్ అండ్ సెన్స్. అంటే ఇప్పుడు మన మనసులో ఏదైనా ఫీల్ అవుతాం అనుకోండి, ఆ మనసులో మనం ఫీల్ అయిన దాన్ని చెప్పడానికి కోసం ఒక రకమైన సౌండ్ చేస్తాం. అంటే దెర్ ఇస్ ఎ హార్మనీ, మిస్టిక్ హార్మనీ. అంటే మన చేతుల్లో లేదు, సడన్ గా వచ్చేస్తుంది అది. ఆ మిస్టిక్ హార్మనీ బిట్వీన్ ద సెన్స్ అండ్ సౌండ్. మనం ఏదైతే ఫీల్ అవుతామో సెన్స్, దాంట్లోంచి ఒక సౌండ్ వస్తుంది. దాన్ని డింగ్ డాంగ్ థియరీ అన్నారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పనులు చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక పర్టికులర్ థింగ్ చూడగానే సడన్ గా ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే అప్పుడు ఏదో అని ఉంటారు వాళ్ళు. ఏంటంటే ఎవరైనా ఇలా నడుస్తూ వెళ్తుంటుంటే వంకర్ టింకర్ గా అంటాం మనం. వంకర్ టింకర్ అంటే ఏంటి? దానికి మీనింగ్ లేదు, దాన్ని జిగ్జాగ్ అంటాము. సో వాళ్ళు ఒక రకంగా నడుస్తూ వెళ్తున్నప్పుడు చూసిన వాళ్ళు ఏంటి ఇలా నడుస్తున్నాడు అని అనకుండా వంకర్ టింకర్ గా నడుస్తున్నాడు, జిగ్జాగ్ గా నడుస్తున్నాడు అనేసరికి ఆ జిగ్జాగ్ ఒక వర్డ్ అయిపోయింది అక్కడ. సో అలాగనే డింగ్ డాంగ్, జిగ్జాగ్, జాజ్ డాజిల్, ఇలాంటి వర్డ్స్ వచ్చాయి. ఏంటంటే అక్కడ ఏమైందంటే మనం అనుకున్న దానికి, ఒక సెన్స్ కి, సౌండ్ కి ఒక మిస్టిక్ కనెక్షన్ వచ్చినప్పుడు మనం ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాము. ఆ ఎక్స్ప్రెషన్ లోంచి మనకి ఏంటంటే డింగ్ డాంగ్ థియరీ వచ్చి ఉంటుంది. కానీ అది కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ డే టు డే లైఫ్ లో ప్రతిరోజు ఒక 10 సార్లు 20 సార్లు అన్నాం కదా మనము. అలాగనే ఈహో థియరీ మనకి చాలా ఈజీ. ఏంటంటే ఇప్పుడు చూడండి,
మీకు అన్నమయ్య పాట కనుక గుర్తుపెట్టుకుంటారంటే ఈహో థియరీ అసలు ఇంకా మర్చిపోరు. అదేంటి ఆహుం ఆహుం అని పాటలు పాడుకుంటూ పనులు చేస్తుంటారు చూడండి. వనితలు ఇదేంటి సువి సువి అంటూ ఏదో అంటే సవతులంతా ఏదో పనిచేస్తున్నారని ఏదో పాట ఉంది అలాంటివి. లేకపోతే పల్లకి మోస్తూ వాళ్ళు ఆహం ఆహం అనుకుంటూ తీసుకొని వెళ్తారు. అలాగనే హైలస్స హైలస్స అంటూ పడవ నడుపుకుంటూ వాళ్ళు ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే శారీరక శ్రమను మర్చిపోవడానికి కోసము ఆ శ్రమలోంచి వచ్చిన కొన్ని పదాలు అన్నమాట. అవి అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటుంటే అప్పుడు వాళ్ళకి ఆ పని ఈజీ అవుతుంది. దాంట్లోంచి ఈ ఏహో థియరీ అన్నది వచ్చింది. అలాగనే ఏంటంటే ఈ ఏహోలోంచి హీవ్ అన్న వర్డ్ వచ్చింది. హీవ్డ్ ఎ సైన్ అంటాం. హీవ్డ్ ఎ సాయి అంటే ఏంటి యాక్చువల్లీ అమ్మయ్య అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూడండి. హీవ్డ్ ఎ సాయి అంటారంటే ఒక సాయి అంటే ఒక రకమైన బాధలోంచి వచ్చే ఎక్స్ప్రెషన్. అందులో అలాంటి వర్డ్స్ ఈ ఏహో థియరీలోంచి వచ్చి ఉంటుంది అని అంటారు. ఈ ఏహో థియరీకి ఏహో గుర్తుపెట్టుకోవచ్చు మీరు, లేకపోతే హైలసా గుర్తుపెట్టుకున్న బాగుంటుంది, ఆహం గుర్తుపెట్టుకున్న బాగుంటుంది. మన తెలుగు పదాలు కూడా అందులో మీరు చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఏంటంటే ఫస్ట్ థియరీ భవవ్ థియరీ, సెకండ్ ది పూపు థియరీ, థర్డ్ వన్ భవవ్ థియరీ మీరు ఇలా రాసుకోవచ్చు. భవవ్ థియరీ ఏంటంటే యానిమల్స్ ని అనుకరించామని చెప్పేసి. పూపు థియరీ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ సడన్ హ్యాపీనెస్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్క్లమేషన్స్ ఎప్పుడు కూడా సడన్ సర్ప్రైజ్, సడన్ సాడ్నెస్, సడన్ ఎక్సైట్మెంట్, సడన్ సారో. థర్డ్ వచ్చేసి డింగ్ డాంగ్ థియరీ ఏంటంటే సౌండ్ అండ్ సెన్స్. ఒక రకమైన రిథంలో ఉన్నప్పుడు, ఒక హార్మనీలో రిథంలో ఉన్నప్పుడు డింగ్ డాంగ్ థియరీ వస్తుంది. ఏహో థియరీ ఏంటంటే ఎక్కువ శారీరక శ్రమను మర్చిపోవడానికి కోసము ఆ పని చేస్తున్నప్పుడు కొన్ని పదాలు వాడతాము, దాంట్లోంచి ఏహో థియరీ. ఇవి 4 మేజర్ థియరీస్. దాని తర్వాత అలాగనే ఈ టాటా థియరీ, సింగ్ సాంగ్ థియరీ అలాంటివి కొన్ని వచ్చాయి. ఈ టాటా చూడండి, ఎవరైనా వెళ్ళిపోతుంటే టాటా చెప్పడం, ఆ చేయి ఊపుతున్నప్పుడు ఆ చేయి అటు తిరుగుతున్నప్పుడు ఎవరో టాటా అని ఉంటారు, ఆ టాటా థియరీ వచ్చేసింది. అలాగనే ట్రైబల్స్ చూడండి, వాళ్ళు ఎప్పుడు ఒక రకంగా రిథమ్గా డాన్సులు చేసుకుంటూ పాట పాడుతుంటారు, ఏదో ఒక పాట. ఆ పాట ఎలా ఉంటుందంటే సింగ్ సాంగ్ లాగా ఉంటుంది. అంటే ఒకసారి పైకి పోతుంది, ఒకసారి కిందికి వస్తుంది. ఏదైనా స్వరం ఒకసారి పైకి పోయి ఒకసారి కిందికి వస్తే దాన్ని ఇంగ్లీష్ లో సింగ్ సాంగ్ అంటారు. ఒకసారి పైకి పోవడం, ఒకసారి కిందికి రావడం. సో అలా అనుకుంటూ వాళ్ళు డాన్సులు చేసేవారు. అందులోంచి కూడా కొన్ని పదాలు వచ్చాయి, వాటిని కూడా సింగ్ సాంగ్ థియరీ అంటారు. సో ఇది మాత్రం చాలా ఆఫెన్ రిపీటెడ్ క్వశ్చన్ మనకి, భాషా ఉత్పత్తి థియరీస్ ఏంటి అన్నది. ఒకసారి ఏమో భవవ్ థియరీ ఒకటే అడిగారు 4 మార్క్స్ కి, ఒక్కొక్కసారి మొత్తం అన్ని అడుగుతారు, అప్పుడు అన్ని రాయాల్సి ఉంటుంది. సో మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాగరికత అన్నది లేని రోజుల్లో, మనుషులకి అసలు భాష అన్నది తెలియని రోజుల్లో, స్క్రిప్ట్ కూడా లేదు, భాష కూడా లేదు, పదాలు కూడా లేవు. ఆ టైంలో భాష ఏ రకంగా ఉత్పన్నమై ఉంటుంది? ఎందుకంటే ఒక అనాగరిక ప్రపంచంలో ఉండేవారు, ఒక అటవిక ప్రపంచంలో ఉండేవారు. ఆ టైంలో ఎలా భాష ఉత్పన్నమైన దానికి అన్నది ఇది థియరీస్, ఈ 4 థియరీస్. ఇవి ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్స్ అడిగారు. సో దీంతో ఒక మేజర్ క్వశ్చన్ అయిపోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ ఏంటంటే ఎలా వచ్చిందంటే, నేను చెప్పాను కదా, భాషా శాస్త్రజ్ఞులు వాళ్ళు అధ్యయనం చేసినప్పుడు భాష ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, దీనికి ఆరిజిన్ ఎక్కడ అని కనుక్కున్నప్పుడు వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఏంటంటే ఏషియా మైనర్, సెంట్రల్ యూరోప్ ఆ ప్రాంతంలో బహుశా హ్యాబిటేషన్ అంటే మనుషులు ఎక్కువగా నివసించి ఉండేవారు ఆ రోజుల్లో. సో అక్కడ భాష పుట్టుంటుంది. అక్కడ పుట్టిన మనుషులు పెరుగుతున్న కొద్ది ఇంకంతే విడిపోతారు కదా, కొత్త కొత్త ప్లేసెస్ వెతుక్కుంటూ వెళ్ళిపోతారు, కొత్త కొత్త ఉద్యోగాల కోసము, కొత్త కొత్త పనుల కోసము, లేకపోతే ప్లేస్ సరిపోకపోతే ఇంకో దగ్గరికి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే విడిపోయి ఏమైపోయారంటే కొందరంతా వెస్ట్ వైపు వెళ్ళిపోయారు, కొందరంతా ఈస్ట్ వైపు వచ్చేసారు. ఓకే, సో ఇందులో మనకి ఏంటంటే ఫస్ట్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ చాలా పెద్ద ఫ్యామిలీ. నేను చెప్పాను కదా 2796 లాంగ్వేజెస్ వరల్డ్ లో ఉంటే ఈ 2796 లాంగ్వేజెస్ ని 26 ఫ్యామిలీస్ కింద డివైడ్ చేసేస్తే ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో 132 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో అంత పెద్ద ఫ్యామిలీ అన్నమాట ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్.
సో ఎందుకు ఇంత పెద్దదంటే ఆల్మోస్ట్ మనకి ప్రపంచంలో ఉన్న మేజర్ లాంగ్వేజెస్ అన్ని దీని కిందకే వస్తాయి. అంటే మీరు ఇప్పుడు ఎలా అని అడిగితే మన ఏషియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ దీని కిందకే వస్తాయి, యూరోప్లో ఉన్న అన్ని లాంగ్వేజెస్ దీని కిందకే వస్తాయి. ఇంకా మిగిలింది ఏంటి మనకి ఆస్ట్రేలియా అమెరికాలో మాట్లాడేది ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, వాళ్ళ నేటివ్ లాంగ్వేజెస్ వాళ్ళకు ఉన్నాయి. అంతే తప్ప కానీ ఇప్పుడు మేజర్ లాంగ్వేజెస్ మొత్తం కూడా మనకి ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ కింద కవర్ అయిపోతాయి. అందుకే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా మనము భాషా శాస్త్రం చదివినప్పుడు. సో ఇక్కడ ఏమిటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా మీరు హిస్టరీ డేట్ బ్యాక్స్ యూరోపియన్స్ కి హిస్టరీ 3000 BCకి వెనక్కి వాళ్ళకి ఇంకా హిస్టరీ వాళ్ళు ట్రేస్ చేయలేకపోయారు. మనకి ఇండియాలో అలా కాదు. మనకి ఏంటంటే 3000 BC కంటే వెనక కూడా మనకి సత్యయుగం అంటారు, ద్వాపర యుగం అంటారు, సత్యయుగము, త్రేతాయుగము, తర్వాత ద్వాపర యుగము, తర్వాత ఇప్పుడు కలియుగం అంట. కలియుగమే 2000 సంవత్సరాలు అయింది, అంతకంటే ముందు ద్వాపర యుగము, అంతకంటే ముందు ఇది అని మనం చెప్పిన లెక్కల ప్రకారం మనకి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కానీ మనకి ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఏది కూడా రికార్డ్ చేయలేదు. హిస్టరీ రికార్డ్ చేయలేదు, కల్చర్ రికార్డ్ చేయలేదు, డెవలప్మెంట్స్ రికార్డ్ చేయలేదు, పరిశోధనలు చాలా చేశాము, అవి కూడా ఏవి రికార్డ్ అవ్వలేదు. సో రికార్డ్ అవ్వలేదు కాబట్టి ఇవాళ మనం ప్రూవ్ చేసుకోవడానికి కూడా మన చేతిలో ఏదీ లేదు, ఇది మాది అని చెప్పడానికి. సో అందువల్ల ఇప్పుడు మనము మొన్నెవరో ఒక మాట అన్నారు, ఇది వెస్ట్రన్ ఐతో చూసారండి లాంగ్వేజ్ డెవలప్మెంట్, చూసి అంతా వాళ్ళ వైపు రాశారు, మన వైపు రాయలేదని. ఎందుకు వెస్ట్రన్ ఐ ఆ పర్సెప్షన్ లో చూడాల్సి వచ్చిందంటే, మనం అధ్యయనం చేయలేదు, మనము చూపించుకోలేదు, ఇలా మొదలైంది మా దగ్గర సంస్కృతము ఇన్ని వేల సంవత్సరాల క్రితం అయ్యింది అని మనం కూడా అధ్యయనం చేసి, మనం కూడా ప్రూఫ్స్ ఇచ్చి, జస్ట్ అధ్యయనం చేయడమే కాదు, ప్రూఫ్స్ ఇచ్చి ఇలా ఉంది అని చూపించి మనం మన థియరీ ముందర పెట్టేసి దాన్ని ప్రూవ్ చేసుకుంటే అప్పుడు అది యాక్సెప్టెడ్ అవుతే అప్పుడు మనము చెప్పుకోవచ్చు. మనం చెప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేశారు, వాళ్ళు అధ్యయనం చేసి వాళ్ళు ఒప్పుకున్నారు, సంస్కృత్ ఫస్ట్ లాంగ్వేజ్ అని ఒప్పుకొని ఇలా జరిగిందని చెప్పారు. కానీ ఏంటంటే వాళ్ళకి దొరికిన ఆధారాలు ఓన్లీ 3000 BC వరకే ఉన్నాయి. సో 3000 BC నుంచి వాళ్ళు లెక్క పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం కూడా చూస్తే 2000 years ఆఫ్ కలియుగం, అంతకంటే ముందు ద్వాపర యుగం, అంతకంటే ముందు త్రేతాయుగము, సత్యయుగం గురించి వాళ్ళకి తెలీదు, మనకు తెలిసినా కూడా మన దగ్గర రికార్డెడ్ హిస్టరీ లేదు కాబట్టి మనము ప్రూవ్ చేయలేకపోయాము. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, టిల్ 3000 BC అందరూ కలిసే ఉన్నారు. ఎందుకంటే పాపులేషన్ ఇంత లేదు, ఇంతమంది జనాలు లేరు. సో ఎక్కడైతే నాగరికత ఉన్నదో అక్కడే ఉండుంటారు, నాగరికత లేని ప్లేసెస్ లో ఉండుండరు. సో ఎక్కడ పుట్టింది నాగరికత అంటే ఆ ప్లేస్ లో ఉండుంటుంది, అక్కడ వాళ్ళు ఉండుంటారు. మనుషులు పెరిగే కొద్దీ జాగా తక్కువయ్యే కొద్దీ న్యాచురల్లీ దూరం వెళ్ళిపోతూ ఉంటారు. అలా విడిపోయారు. ఆ విడిపోయినప్పుడు కూడా భాష కూడా మారిపోయింది. మారిపోయి రకరకాల భాషల కింద మారింది అని ఒక థియరీ వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి అది మనం ఇప్పుడు అదే మనకు ప్రిస్క్రైబ్ కాబట్టి మనం అదే చదువుకోవాలి. సో అదే మైండ్ లో పెట్టుకొని అదే ఒపీనియన్ తోటి మనము మన ఎగ్జామ్ కూడా రాయాలి. సో ఇందులో మనం ఏంటంటే 3000 BC నుంచి కనుక తీసుకుంటే మనము ఇక్కడ ఏం చెప్తారంటే భాష ముందు ఒకటే అయి ఉంటుంది, కానీ ఫర్ సమ్ రీజన్ 2 కింద డివైడ్ అయిపోయి ఉంటుంది. ఆ 2 మేజర్ డివిజన్స్ ఏమంటారంటే, ఒకటి కెంటుమ్ డివిజన్, ఇంకొకటి సతం డివిజన్ అన్నారు. ఓకే, ఈ కెంటుమ్ సతం అన్నది కొంచెం మనకి కనుక అర్థమైతే మనకి పూర్తిగా ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ మనకి క్లియర్ కట్ పిక్చర్ వచ్చేస్తుంది మన మైండ్ లోకి. సో ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ ఏమైందంటే సతం డివిజన్ కిందికి వస్తుంది. మిగతా వెస్ట్రన్ లాంగ్వేజెస్ అన్ని కూడా కెంటుమ్ కిందికి వస్తాయి. ఎందుకు అయ్యింది ఈ తేడా, ఎందుకు వచ్చిందంటే ఒకే ఒకటి తీసుకున్నారు వాళ్ళు. 100 అని 100 శతం అంటాం కదా మనము సంస్కృతంలో, ఆ ఫిగర్ను తీసుకొని దాన్ని బట్టి డివిజన్ చేశారు వాళ్ళు. ఏమని అన్నారంటే, ఈ సతం ఫ్యామిలీలో, ఈ కెంటుమ్ ఫ్యామిలీలో యాక్చువల్లీ ఒరిజినల్ గా ఖ ఖ ఘ ఘ
అంటే గొంతులోంచి వస్తుంది. అంటే దోస్ ఆర్ నోన్ యాజ్ పలేటల్ గట్టురల్స్. పలేట్లు అంటే పైన నాలుక పైన తగులుతుంది చూడండి, అంగి అంటారు. అంగి అంటారు, ఏమంటారు దాన్ని? పైన ఒక సాఫ్ట్ ప్లేస్ ఉంటుంది, మన నాలుక పైకి అంగడి తగిలిస్తే. అంగడి అంగడి. అది దానికి తగిలితే తాళవ్యం. అక్కడి నుంచి రావాల్సిన సౌండ్ ఖ ఖ గ ఘ. ఇంకా అంతకంటే కూడా ఇప్పుడు మీరు ఈ ఉర్దూ అట్లాంటి లాంగ్వేజెస్ కనుక చూస్తే గొంతులోంచి వస్తుంది ఆ ఖా అన్నది వాళ్ళకి. ఖ ఖ గొంతులోంచి వస్తుంది. ఈ ఖ అన్న సౌండ్ ఈ పలాటల్ అంటే తాళవ్యాలోంచి వచ్చే సౌండ్ ఏమైందంటే ఊష్మాలుగా మారిపోయినాయి. ఊష్మాలు అయిపోయేసరికి అవి ఏమైపోయినాయి అంటే సాగా మారిపోయింది. కా కాస్త సాగా మారిపోయింది. ఇది మెయిన్ గుర్తుపెట్టుకుంటే మీరు కా అనే తాళవ్యము సా అనే ఊష్మంగా మారిపోయింది. అందువల్ల డివిజన్ వచ్చేసింది. ఈ సతం ఫ్యామిలీస్ అంతా ఈస్ట్ సైడ్ వచ్చేసాయి. ఈ కెంతుం ఫ్యామిలీస్ అంతా కూడా వెస్ట్ సైడ్ వెళ్ళి. ఇది మేజర్ డివిజన్ మీరు గుర్తుపెట్టుకుంటే ఏమైనాయి అంటే పలేటల్ గట్టురల్స్ హ్యావ్ బికమ్ స్పైరెంట్స్. ఆ స్పైరెంట్స్ అంటే ఊష్మాలు అయ్యాయి. ఇది ఖ అన్నది సా అయింది, ఘ అన్నది జా అయింది, మళ్ళీ ఘ అన్నది హా అయింది. అందుకే ఇప్పుడు మనకి సంస్కృతంలో హంస ఉంటే అక్కడ గూజ్ అయింది. ఓకే, ఇక్కడ మనకి సతం ఉంటే అక్కడ వాళ్ళకి కెంతుమైంది. సో ఇది పోను మనము ఫోనెటిక్ లాస్, ఫోనెటిక్ చేంజెస్, తర్వాత కాజెస్ ఆఫ్ ఫోనెటిక్ చేంజెస్, వాటిలో కూడా మనకి ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ముందు లెసన్స్ కూడా ముందు ప్రశ్నలు కూడా, ఎందుకంటే ఫోనెటిక్ లాస్ మీద, సిమాంటిక్ చేంజెస్ మీద ఎవ్రీ ఇయర్ తప్పకుండా ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది కనుక మీరు గుర్తుపెట్టుకున్నారంటే చాలా ఈజీ అవుతుంది. ఏంటంటే ఖాగా ఉన్న తాళవ్యము ఫర్ సమ్ రీజన్ ఇట్ హాస్ బికమ్ ఊష్మాలైనవి. సా అనే ఊష్మమైంది. ఆ ఊష్మాలైనవన్నీ కూడా ఏంటంటే సతం కింద జమ కట్టారు. ఈ తాళవ్యము ఖా కెంతుం ఉన్నవన్నీ కూడా వాటిని కెంటుం ఫ్యామిలీ కింద వాళ్ళు డివైడ్ చేశారు. సో ఈ డివిజన్ ఎలా అయింది అంటే సెంట్రల్ యూరప్, ఏషియా మైనర్ లో ఉన్న మనుషులు, చెప్పాను కదా, మనుషులు పెరిగే కొద్దీ న్యాచురల్లీ విస్తరించిపోతారు, అటు ఇటు అన్ని చోట్లకి వెళ్ళిపోతుంటారు. సో కొన్ని గ్రూప్స్ అటు వెళ్ళిపోయాయి, కొన్ని గ్రూప్స్ ఇటు వచ్చేసాయి. ఇటు వచ్చిన గ్రూప్స్ అంతా కూడా ఏంటంటే వాళ్ళతో పాటు లాంగ్వేజ్ తీసుకొని వచ్చారు, కానీ లాంగ్వేజ్ దూరమయ్యే కొద్దీ మనకి వాతావరణంతో కూడా మనకి లాంగ్వేజ్ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే చలి ప్రదేశాల్లో కొన్ని శబ్దాలు మనం పలకలేము, ఉష్ణ ప్రదేశాల్లో మనం కొన్ని శబ్దాలు పలకలేము. అది కూడా ముందు వస్తుంది మనకి కాజెస్ లో. సో అందువల్ల కూడా అయి ఉంటుంది. సో మన దగ్గర కా కాస్త సా అయింది, వాళ్ళు కాగానే ఉంచేసుకున్నారు. సో వాళ్ళు కెంతుం ఫ్యామిలీ అయ్యారు, మనము సతం ఫ్యామిలీ అయ్యాం. ఈ సతం ఫ్యామిలీలో కూడా మళ్ళీ ఏంటంటే ఇవన్నీ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ రెండు డివిజన్స్ కింద వస్తాయి. కెంతుం ఫ్యామిలీకి ఉన్న సతం ఫ్యామిలీ కిందకి వస్తాయి. దాంట్లోనే మళ్ళీ ఇండో ఆరియన్ అని వచ్చింది ఒకటి. అంటే ఏషియాలో ఉన్న లాంగ్వేజెస్ అన్ని ఒక సైడ్ వచ్చాయి, యూరోప్ లో ఉన్న లాంగ్వేజెస్ అన్ని ఒక సైడ్కి వెళ్ళిపోయాయి. సో యూరోపియన్లో ఉన్న ఫ్యామిలీస్ అన్ని ఏమో కెంతుం కిందకి వెళ్ళిపోయాయి. అంటే మెయిన్ జర్మన్ లాంగ్వేజ్, గ్రీక్ లాంగ్వేజ్, ఇటలీలో ఉన్న లాటిన్ లాంగ్వేజ్, అవన్నీ కూడా ఏంటంటే వెస్ట్ సైడ్ వెళ్ళిపోయినాయి, అన్ని కెంతుం కిందకి వెళ్ళిపోయాయి. ఇటు ఏషియా సైడ్ వచ్చినవి ఏంటంటే సంస్కృతము, పర్షియన్, అవస్థ, ఇట్లాంటి లాంగ్వేజెస్ అన్ని కూడా మనకి ఇరానియన్, ఈ లాంగ్వేజెస్ అన్ని కూడా ఈస్ట్ సైడ్ వచ్చినవన్నీ కూడా ఇటువైపు ఆర్యన్ ఫ్యామిలీ కింద వచ్చాయి. సో ఇది మెయిన్ డివిజన్ కనుక మీకు గుర్తు పెట్టుకుంటే ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ వచ్చిందంటే ఈ బేసిక్ డివిజన్, సతం డివిజన్, కెంటం డివిజన్. సో సతం సతం డివిజన్, కెంతం డివిజన్ కింద కనుక మనం పెట్టుకున్నామంటే ఈజీగా మనకి అవుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే సో ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ ఎందుకు హలో
వినిపిస్తుందండి. వినిపిస్తుందండి. మధ్యలో ఏదో వేరే మీది డబుల్ వాయిస్ వచ్చింది, మీదే మళ్ళీ రిపీట్ అవుతూ వచ్చింది. ఓకే ఓకే ఇప్పుడు బానే ఉంది. కాదండి, ఎవరో రామ్ గారు మ్యూట్ లో ఉన్నారు. ఓకే 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 అండి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ ప్రతిసారి వస్తుంది, సతం ఫ్యామిలీను కెంట్ ఫ్యామిలీ డివిజన్ ఎందుకు వచ్చింది చెప్పమని. ఈ ఒక్క పాయింట్ కనుక గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది మొత్తం క్వశ్చన్ రాయడానికి కోసం. క్లియర్ గా ఉందా అండి? ఉందండి. ఓకే. ఇప్పుడు ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అని పెద్ద ఫ్యామిలీ, దాని కింద మనకి ఏంటంటే ఇన్ని ఫ్యామిలీస్ వచ్చాయి, 136 126 ఫ్యామిలీస్ వచ్చాయి. ఇంత ఫ్యామిలీస్, ఇంత పెద్దది ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ కింద ఉంది 132. ఎందుకు అని అంటే కామన్ ఫీచర్స్ కొన్ని వాళ్ళు చూపించారు మనకి. ఆ కామన్ ఫీచర్స్ ఏంటంటే ఇన్ఫ్లెక్షన్స్ అంటే మనము సంస్కృతంలో కూడా చదువుకుంటాం. ఏంటంటే మనకి ప్రకృతి ప్రత్యయం, అంటే ప్రకృతి అంటే ఏంటంటే ధాతువు ఉంటుంది, ఆ ధాతువుకు ఒక ప్రత్యయం వచ్చి చేరుతుంది, అప్పుడు అది పదం మారిపోతుంది, ఎక్స్టెండ్ అవుతుంది. అలాగా ఏంటంటే తెలుసా ఇన్ఫ్లెక్షన్స్ అంటారు ఇంగ్లీష్ లో వాటిని. సో ఇలాగా వచ్చి ఏంటంటే ధాతువుకి ఈ ప్రత్యయాలు వచ్చి చేరడం వల్ల మనకి ఏంటంటే ఎక్కువ వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే ముందు నుంచి మనం చూసుకోవాలి, భాష లేని టైంలో కొన్ని పదాలు ఉన్నప్పుడు మరి భాష పెరుగుతూ పోయింది, పదాలు యాడ్ అవుతూ వెళ్ళాయి కదా, ఎలా యాడ్ అయ్యాయి అనడానికి వాళ్ళు ఇది తీసుకున్నారు. ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్లెక్షన్. సెకండ్ పాయింట్ ఏంటంటే మోనోసిలబిక్ రూట్స్. ఇప్పుడు రూట్ తెలుసు కదా మనకి ఏంటంటే ఇప్పుడు రూట్ వర్డ్ అంటే ఏమంటాం దానికి? ధాతువు కాదండి. ఇప్పుడు పిబతికి పా అంటే ఏంటి? ఫస్ట్ దాన్ని ప్రాతిపదిక అండి. ప్రాతిపదిక. సో అది ఏంటంటే ప్రాతిపదికనా? వర్బ్స్ కి అయితే ధాతు, నౌన్స్ కి అయితే ప్రాతిపదిక మేడం. వర్డ్స్ కి అయితే ధాతువు, నౌన్స్ కి అయితే ప్రాతిపదిక కదా. అయితే అది ఏంటంటే తెలుసా, ఇప్పుడు ఫస్ట్ ఈ వీటికి ఏంటంటే ఇన్ఫ్లెక్షన్స్ వచ్చి యాడ్ అవుతాయి. కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఆ కొన్ని లాంగ్వేజెస్ లో ఓన్లీ మోనోసిలబిక్ రూట్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఆ మోనోసిలబిక్ రూట్స్ ఉంటాయి, వాటికి ఏంటంటే వచ్చి మనకి మిగతావన్నీ యాడ్ అవుతాయి, సఫిక్సెస్ యాడ్ అవుతాయి. యూజువల్లీ సఫిక్సెస్ అంటే తర్వాత వస్తాయి, యాడ్ అవుతే వాటి వల్ల మనకి వర్డ్స్ ఫామ్ అవుతాయి. అయితే ఇప్పుడు ఏంటంటే పాణిని గారు కూడా చెప్తారు, నా కేవల ప్రకృతి, నా కేవలం ప్రత్యయ. అంటే కేవలం ప్రకృతే ఉండలేదు, కేవలం ప్రత్యయం ఉండలేదు, రెండు కలిస్తేనే మనకి వర్డ్ అవుతుందని తెలుసు మనందరికి. సో ఆ థియరీ మీద ఏంటంటే ఈ మోనోసిలబిక్ రూట్స్ కి ప్రత్యయాలు వచ్చి యాడ్ అయినాయి, ధాతువులకి మిగతా అవేంటి కృత్ ప్రత్యయాలు ఇవన్నీ అంటాం కదా సంస్కృతంలో కూడా మనము. ఇవి యాడ్ అయ్యడం వల్ల మనకి ఏమంటే వర్డ్స్ అన్నవి పెరిగాయి, పదాలు అన్నవి పెరిగాయి. ఒకటేమో ఇన్ఫ్లెక్షన్స్, రెండేమో మోనోసిలబిక్ రూట్స్. ఇంకొకటి ఏంటంటే absence ఆఫ్ ప్రిఫిక్సెస్. కొన్ని లాంగ్వేజెస్ లో మనకి ప్రిఫిక్సెస్ అంటే ముందు వచ్చేవి, సఫిక్సెస్ అంటే తర్వాత వచ్చేవి, ప్రిఫిక్సెస్ అంటే ముందు వస్తాయి. సో ఏంటంటే ముందు ఏంటంటే చాలా వాటిల్లో రావు, మనకి ఒక్కొక్కసారి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఉపసర్గలు నేర్చుకుంటున్నాం చూడండి, ఉపసర్గలు అంటే ముందు వచ్చి యాడ్ అవుతాయి. ప్రా, అపి, అస్, దుస్, అర్ అవన్నీ మనం నేర్చుకున్నాం కదా, వాటిని ప్రిఫిక్సెస్ అంటారు, అంటే ఉపసర్గలు ముందు వచ్చి యాడ్ అవుతాయి అన్నమాట. సో మనకి అది ఒక రీజన్. అంటే ఇవన్నీ ఏంటంటే తెలుసా, ఈ రీజన్స్ ని వాళ్ళు తీసుకొని ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ లో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఇలాగనే జరిగింది అన్ని లాంగ్వేజెస్ లో. కాబట్టి ఇవన్నీ ఒక ఫ్యామిలీ కింద కడుతున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చిన రీజన్స్. ఇక్కడ మనం ఓన్లీ మనం నేర్చుకుంటున్న సంస్కృతం కాబట్టి సంస్కృతం వర్డ్స్ పెట్టొచ్చు. ఇక్కడ మీరు ఎగ్జామ్స్ ఇవ్వాలంటే సంస్కృతం ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. బట్ దిస్ అప్లైస్ టు ఆల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. సో ఇంకొకటి ఏంటంటే రీడ్యూప్లికేషన్ అంటే ఏంటంటే ఒక్కొక్కసారి రూట్స్, స్టెమ్స్ పర్ఫెక్ట్ టెన్స్ ఆర్ ఫార్మ్డ్ బై రీడ్యూప్లికేషన్ ఆఫ్ రూట్స్ ఇన్ సంస్కృత్. అంటే ఏంటంటే డ్యూప్లికేట్ అవ్వడం అంటే రెండు సార్లు రావడం అనమాట. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఈ లట్లకారాలు, లంగ్లకారాలు, 10 రకాల రకారాలు నేర్చుకుంటాం కదా, దాంట్లో మనకి ఏంటంటే
వాటికి మార్పులు చెంది మనకి ఏంటంటే వేరు వేరు వర్డ్స్ వస్తాయి. అది రీడ్యూప్లికేషన్ అంటే ఒకసారి డ్యూప్లికేట్ అవుతుంది, మళ్ళీ రీడ్యూప్లికేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే సమాసాలు. అంటే ఇప్పుడు 2 వర్డ్స్ కానీ లేకపోతే ఒక 3-4 వర్డ్స్ సంధి చేసి ఒక వర్డ్ కింద చేస్తాము. అది ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్స్. అది అన్ని లాంగ్వేజెస్ లో అవుతుంది, సంస్కృతంలో కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే వవెల్ వేరియేషన్. ఇది మళ్ళీ మనం తర్వాత అబ్లౌట్ అని కూడా నేర్చుకుంటాము. దీన్ని వవెల్ వేరియేషన్ అంటారు. ఈ వవెల్ వేరియేషన్ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటారంటే అసమాన వికాసం అంటారు, లేకపోతే అపశృతి అంటారు. ఎందుకంటే ఒక వర్డ్ ఉంటుంది, దాని మధ్యలో అంటే ఇప్పుడు యూజువలీ వవల్స్ కాన్సనెంట్స్ కి ఒక రూల్ ఉంటుంది, ఇలా ఇలా రావాలి అని. కానీ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒక వవెల్ ఇలాంగేట్ అవుతుంది. అంటే ఇలాంగేట్ అవుతుంటే ఆ కాస్త ఆ అవుతుంది, లేకపోతే యా కాస్త యా అవుతుంది. అదేంటంటే దాని ఇది మారిపోతుంది అనమాట. ఆ వవెల్లో వేరియేషన్ వస్తుంది. వవెల్ అంటే ఏంటి, స్వరంలో వేరియేషన్ వస్తుంది. స్వరాలు వ్యంజనాలు అంటాం కదా, స్వరంలో వేరియేషన్ వస్తుంది. ఆ స్వరంలో వచ్చే వేరియేషన్ ని అది ఏంటంటే దాన్ని ఏమంటారంటే అసమాన వికాసం అంటారు, లేకపోతే అపశృతి అంటారు, అబ్లౌట్ అంటారు. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూడండి, కరోతి ఉందనుకోండి, కారయతి వస్తుంది అందులోంచి. ఓకే, అక్కడ మీరు చూడండి కరోతిలోంచి కారయతి వచ్చింది. అదేనే యజతిలోంచి యాజయతి. మళ్ళీ అలాగే ఇంగ్లీష్ లో కనుక తీసుకుంటే ఐ ఉందనుకోండి, కింగ్ లో ఈలాగా ప్రొనౌన్స్ చేస్తాము, లైఫ్ లో ఐలాగా ప్రొనౌన్స్ చేస్తాము. సో ఒకటే వవెల్ ఏమవుతుందంటే వేరువేరుగా రూపాంతరం చెందుతుంది అనమాట, వేరియేట్ అవుతుంది, అంటే డిఫర్ అవుతుంది అనమాట. సో అందుకని ఇది సంస్కృతంలోనే కాదు వేరే లాంగ్వేజెస్ లో కూడా ఉంది కాబట్టి ఈ ఫీచర్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఏంటంటే ఫస్ట్ ఇన్ఫ్లెక్షన్, సెకండ్ మోనోసిలబిక్ రూట్స్, థర్డ్ అబ్సెన్స్ ఆఫ్ ప్రిఫిక్సెస్, ఫోర్త్ రీడ్యూప్లికేషన్, ఫిఫ్త్ ఏమో ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్, సిక్స్త్ ఏమో వవెల్ వేరియేషన్. ఈ 6 రీజన్స్ తీసుకొని ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అన్ని చూసి వాళ్ళు ఏమని అన్నారంటే ఇవన్నీ కూడా చాలా కామన్ గా ఉన్నాయి అన్ని లాంగ్వేజెస్ లో, అందుకని వీటన్నిటిని ఈ లాంగ్వేజెస్ అన్నిటిని కూడా తీసుకొని ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ కింద జాత చేశారు. అంటే డివైడ్ చేశారు, వాటిని పెట్టారు. ఎందుకు పెట్టారు అని మనకు అనుకో ఒకవేళ వస్తే, ఎందుకు సంస్కృత్ కమ్స్ అండర్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అని వస్తే అట్లా క్వశ్చన్ ఉంది ఒకటి. యాక్చువల్లీ నేను క్వశ్చన్ మీ దగ్గర కూడా ఉంది క్వశ్చన్ పేపర్ అందరి దగ్గర, కానీ నేను కూడా రాసి పెట్టుకున్నాను. ఇండో యూరోపియన్ భాషా శాఖ సతం వర్గము వివృణత, మళ్ళీ కెంతుం వర్గం వివృణత, మళ్ళీ ఇండో ఇరానియన్ కూడా అడిగారు, ఇండో యూరోపియన్ అడిగారు, ఇండో ఇరానియన్ కూడా ఒక క్వశ్చన్ ఉంది. సో బేసిక్ గా మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్, ఇన్ని లాంగ్వేజెస్ ఎందుకు నువ్వు వీటిని దీనికి ఈ ఫ్యామిలీ కింద జమ చేశారంటే ఈ 6 ఫీచర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇస్ ఇన్ఫ్లెక్షన్, సెకండ్ ఇస్ మోనోసిలబిక్ రూట్స్, థర్డ్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ ప్రిఫిక్సెస్, ఫోర్త్ ఇస్ రీడ్యూప్లికేషన్, ఫిఫ్త్ ఇస్ ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్స్, అండ్ సిక్స్త్ ఇస్ వవెల్ వేరియేషన్. ఈ వవెల్ వేరియేషన్ గురించి అబ్లౌట్ మనము యాజ్ ఎ క్వశ్చన్ కూడా తర్వాత మళ్ళీ వస్తుంది, అది అప్పుడు నేర్చుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మేజర్ క్లాసిఫికేషన్ వస్తుంది. వాట్ ఈస్ ద మేజర్ క్లాసిఫికేషన్? ఫస్ట్ 2 గ్రూప్స్ కింద ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ is the biggest family, కానీ ఇట్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఏం గ్రూప్స్ అంటే సతం గ్రూప్, కెంటమ్ గ్రూప్. సతం గ్రూప్ లో ఏంటంటే ఈస్టర్న్ సైడ్ వచ్చిన లాంగ్వేజెస్ అన్ని సతం గ్రూప్ కిందకి వచ్చేసాయి, వెస్టర్న్ సైడ్ వచ్చినవన్నీ కూడా సెంటమ్ గ్రూప్ కిందకి వెళ్ళిపోయాయి. సో ఈ సతం కెంటమ్ ఎందుకు మారింది అంటే కూడా చెప్పాను నేను, ఏంటంటే సౌండ్ వేరియేషన్. ఖా సౌండ్ కాస్త సా సౌండ్ అయింది. ఆ ఖా సౌండ్ అవ్వడానికి ఏంటంటే తాళవ్యం కాస్త ఊష్మాలైనవి అని తెలుసుకున్నాము, అందువల్ల అయింది. ఇప్పుడు ఈస్టర్న్ సైడ్ ఉన్న లాంగ్వేజెస్ మళ్ళీ 4 బ్రాంచెస్ కింద మారింది. ఏంటంటే ఆరియన్స్, అర్మేనియన్, బాల్టో స్లేవిక్, అల్బేనియన్. ఆరియన్ లాంగ్వేజెస్ అంటే మనది, మళ్ళీ అర్మేనియన్ ఒక లాంగ్వేజ్, బాల్టో స్లావిక్ అంటే మోస్ట్లీ రష్యన్ లాంగ్వేజెస్ వస్తాయి, మళ్ళీ అల్బేనియన్ అంటే ఇవన్నీ కూడా ఏషియాలో కిందకే వస్తాయి ఈ 4 లాంగ్వేజెస్.
మేజర్ లాంగ్వేజెస్. వీటిలోంచి మళ్ళీ బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే వెస్ట్ సైడ్ వెళ్ళిన బ్రాంచెస్ లో ఏంటంటే అవి కూడా 4 ఏంటంటే కెల్టిక్, జర్మానిక్, ఇటాలిక్, గ్రీక్ ఆర్ హెల్లెనిక్. సో ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అని మనము ఒక ట్రీ డయాగ్రామ్ వేసుకుంటే ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో 4 వస్తాయి. ఆర్యన్, అర్మేనియన్, బాల్టోస్లావిక్, అల్బేనియన్. రైట్ సైడ్ ఏమంటే వెస్టర్న్ సైడ్ వెళ్ళిపోయినాయి అన్ని వస్తాయి. ఏంటంటే కెల్టిక్, జర్మానిక్, ఇటాలిక్ అండ్ గ్రీక్ ఆర్ హెల్లెనిక్. ఈ 2 గ్రూప్స్ అయిన తర్వాత ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఎందుకు ఇవి ఒకే గ్రూప్ కింద వచ్చాయనడానికి వాళ్ళు కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. ఇది పేజ్ నెంబర్ 40, 41, 42. ఇది ఏంటంటే మనకి మనం చెప్పుకుంటాం కదా సంస్కృతంలో, ఇది దేనికైనా వేదం మనకి ప్రమాణం అన్నట్టు. ఇప్పుడు మనకి ఎగ్జామ్ కి కూడా ఓయూ టెక్స్ట్ మనకి ప్రమాణం. అందుకని మనం ఓయూ టెక్స్ట్ లోంచే చూసుకోవాలి ఈ డివిజన్. పేజ్ నెంబర్ 40, 41, 42, 43లో మనకి క్లియర్ గా ఇచ్చారు ఏంటంటే ఎలా డివైడ్ అయినాయి అని. ఆర్యన్ లాంగ్వేజ్ ఫస్ట్ ఇరానియన్ కింద డివైడ్ అయింది. ఆ ఇరానియన్ ఈస్టర్న్ ఇరానియన్ అయింది, వెస్టర్న్ ఇరానియన్ అయింది. మళ్ళీ రైట్ సైడ్ వచ్చేసరికి ఇండియన్ అయింది. ఆ ఇండియన్ లో ఏంటంటే వేదిక్ సంస్కృత్, క్లాసికల్ సంస్కృత్, ప్రాకృతి 3 డివిజన్స్ వచ్చాయి. సో ఈ ఇరాన్ సైడ్ వచ్చిన లాంగ్వేజెస్ ఇవన్నీ అనమాట, ఈస్టర్న్, వెస్టర్న్. అందులో అవస్థ ఉంది. అవస్థ క్లోజర్ టు ఇండియా అన్నమాట, అంటే ఈస్టర్న్ సైడ్. అందుకనే మనకి సంస్కృతమును అవస్థ లాంగ్వేజ్ చాలా కలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ ఇరానియన్ ఏమో పర్షియన్ లాంగ్వేజ్ అయింది. మళ్ళీ ఇండియన్ డివిజన్కి వచ్చేసరికి సంస్కృతము, ఆ సంస్కృతంలో వైదిక సంస్కృతము, మళ్ళీ క్లాసికల్ సంస్కృతము, ప్రాకృతి లాంగ్వేజెస్ 3. ఇది ఆర్యన్ బ్రాంచ్ అయిపోయింది. ఆర్యన్ బ్రాంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అర్మేనియన్ బ్రాంచ్. అది కూడా సతం బ్రాంచ్ కిందకి వస్తుంది. అర్మేనియన్, బాల్టోస్లావిక్, అల్బేనియన్. అర్మేనియన్ బ్రాంచ్ అంత పాపులర్ కాదు. ఏంటంటే మోస్ట్లీ అది ఇరాన్ లాంగ్వేజ్ తో కలిసిపోతుంది. అది బాల్టోస్లావిక్ ఈజ్ మోస్ట్లీ రష్యన్ లాంగ్వేజెస్ అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే జెకోస్లోవేకియన్, పాలిష్, లిటిల్ రష్యన్, వైట్ రష్యన్, గ్రేట్ రష్యన్ ఇవన్నీ కూడా బాల్టోస్లావిక్ కిందకి వస్తాయి. అల్బేనియన్ కూడా చాలా తక్కువ పదాలు ఉన్న లాంగ్వేజ్ కాబట్టి అది ఇటీరియన్ బ్రాంచ్ అంటారు. చాలా షార్ట్ వాళ్ళది, అంటే ఏమంటారు వొకాబులరీ కూడా చాలా తక్కువ. అందులోంచి ఏంటంటే టర్కిష్ మోస్ట్లీ వాళ్ళు ఏంటంటే వొకాబులరీ లాటిన్ లోంచి, టర్కిష్ లోంచి, మోడర్న్ గ్రీక్ లోంచి తెచ్చుకున్నారు. ఎందుకంటే అల్బేనియన్ ఈజ్ క్లోజర్ టు వెస్ట్ సైడ్. ఇప్పుడు పర్షియా ఈజ్ క్లోజర్ టు, అవెస్టా ఈజ్ క్లోజర్ టు ఈస్ట్ సైడ్ కాబట్టి సంస్కృతంలో అవెస్తా కలుస్తుంది. అల్బేనియన్ ఈజ్ క్లోజర్ టు వెస్ట్ సైడ్ కాబట్టి గ్రీకును, టర్కిష్ కలుస్తుంది దాంట్లో. సో ఇవన్నీ కూడా సతం బ్రాంచ్ కిందికి వస్తాయి. సతం బ్రాంచ్ లో ఫస్ట్ మేజర్ డివిజన్ ఆర్యన్. ఆర్యన్ లో ఇరానియన్, ఇండియన్ వస్తుంది. తర్వాతనేమో అర్మేనియన్, బాల్టోస్లావిక్, అల్బేనియన్, మొత్తం 4. మళ్ళీ కెల్టిక్ లో కూడా 4 వస్తాయి. ఆ 4లో ఒకటి కెల్టిక్ బ్రాంచ్, ఇంకోటి జర్మానిక్, నెక్స్ట్ ఇటాలిక్ బ్రాంచ్, గ్రీక్ ఆర్ హెల్లెనిక్ బ్రాంచ్. సో ఇలా కనుక డివైడ్ చేసుకుంటే మనకి తెలుస్తుంది ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ ఎలా డివైడ్ అయినాయి, వాటిలో సబ్ డివిజన్స్ ఏంటి, ఏవి దేంతో కలుస్తాయి, దాన్ని బట్టి మనకి ఈజీ అవుతుంది ఎందుకు సంస్కృతము ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ మేజర్ డివిజన్స్, మేజర్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఇందులో కవర్ అయిపోతుంది. సో ఇక్కడి వరకు మనము ఏం చూసుకున్నామంటే భాష, దాని ఆరిజిన్ అండ్ భాష ఉత్పత్తికి వాళ్ళు ఫార్ములేట్ చేసిన 4 థియరీస్. ఓకే, ఆ 4 థియరీస్ మీద ఎప్పుడు ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. బవో థియరీ, పూపు థియరీ, డింగ్ డాంగ్ థియరీ అండ్ ఏహో థియరీ. టాటా థియరీ, సింగ్ సాంగ్ థియరీ నాట్ సో ఇంపార్టెంట్ అని రాసేయచ్చు అవి కూడా. తర్వాత ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ లో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి, ఆ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్లెక్షన్, మోనోసిల్బిక్ రూట్స్, absence ఆఫ్ ప్రిఫిక్సెస్, రీడ్యూప్లికేషన్, ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్స్, వవెల్ వేరియేషన్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇది సమాంతరంగా మనకి సంస్కృతంలో కనబడతాయి. ఇన్ఫ్లెక్షన్స్ అంటే వచ్చి యాడ్ అవ్వడము, మోనోసిల్బిక్ రూట్స్ అంటే అదే రూట్స్ కి ప్రత్యయాలు వచ్చి యాడ్ అవ్వడము, absence ఆఫ్ ప్రిఫిక్సెస్ ఉండకపోవడము, రీడ్యూప్లికేషన్ అంటే మళ్ళీ అదే డూప్లికేట్ అవ్వడము, ఫార్మేషన్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే సమాసం అవ్వడము, వవెల్ వేరియేషన్ చెప్పాను కదా ఏంటంటే
అపశృతి కానీ లేకపోతే అసమాన వికాసం అంటారు. అబ్లౌట్ ఏంటంటే కొన్ని అది ఇలాంగేట్ అవ్వడమో, తక్కువ అవడమో, లేకపోతే మారడమో అలా అయ్యి స్వరాలు మెయిన్ వవెల్స్ లో వేరియేషన్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా కామన్ ఫీచర్స్ ఇన్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్, కీ క్యారెక్టరిస్టిక్స్. అందుకని వీటినన్నింటి కూడా ఒక ఫ్యామిలీ కింద జత చేశామని చెప్తారు. మళ్ళీ మేజర్ మెంబర్స్ ఆఫ్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ చేయడానికి ఫస్ట్ డివిజన్ ఏంటంటే సతం డివిజన్, కెంటమ్ డివిజన్. సతం డివిజన్ ఏంటి అంటే ఈస్టర్న్ సైడ్ వచ్చిన లాంగ్వేజెస్ అన్ని సతం డివిజన్, వెస్టర్న్ సైడ్ వెళ్ళిన లాంగ్వేజెస్ అన్ని కూడా కెంటమ్ డివిజన్ కిందకి వస్తాయి. అండ్ ఎందువల్ల అయ్యింది ఈ డివిజన్ అంటే అదే సా కింద మారడం వల్ల అని చెప్పి ఇలా మారింది అని రాసి ఈ డివిజన్ ఇక్కడ ట్రీ ఇచ్చారు, ట్రీ డయాగ్రామ్ ఇచ్చారు. చాలా ఈజీ. ట్రీ డయాగ్రామ్ రాసుకున్నామంటే ఇంకా మొత్తం వచ్చేస్తుంది మనకి. ఇటువైపు 4 లాంగ్వేజెస్, అటువైపు 4 లాంగ్వేజెస్ మేజర్. ఇది కాకుండా ఇంకా 2 కనుక్కున్నారు వాళ్ళు. టోక్రేనియన్ బ్రాంచ్ అని ఒకటి, నాట్ సో ఇంపార్టెంట్. ఇంకొకటి హిటైట్ లాంగ్వేజ్ అని. ఆ హిటైట్ లాంగ్వేజ్ ని వాళ్ళు ఏమంటారంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ కింద పెట్టకుండా ఇండో యూరోపియన్ ఫ్యామిలీకి ఈక్వల్ గా పెట్టారంటే ఇట్ మస్ట్ బి ఎ కజిన్ ఆఫ్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అని అంటారు వాళ్ళు. సో అంటే దాంతో పాటుగా వచ్చి ఉంటుంది, దాని కింద రాదు. దీన్ని సమాంతరంగా వచ్చి ఉంటుందని దీన్ని ప్రో ఇండో హిటైట్ అని పెట్టేసి ఇక్కడ వాళ్ళు ఒక సెపరేట్ డివిజన్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా దాని మీద మనకి క్వశ్చన్ లేదు, టోక్రేనియన్ బ్రాంచ్ మీద కానీ ప్రో హిటైట్ మీద కానీ. సో ఇప్పటి వరకు మనము 3 మేజర్ క్వశ్చన్స్ కవర్ చేసాము. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. బాగా సమ్మరైజ్ చేశారమ్మా, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీకు అర్థమైతే చాలు సార్. ఏంటంటే లింగ్విస్టిక్స్, హిస్టరీ అని కొంచెం అంటే మైండ్ గందరగోళం పెట్టుకోకుండా ఈ క్లియర్ కట్ గా మనము డివిజన్స్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మైండ్ లో మనకి క్లియర్ గా పిక్చర్ వచ్చేస్తే వాటి కింద అలా వెళ్ళిపోతుంది. ఇంకా మనకి అన్ని అలా వచ్చేస్తాయి. అదొకటి చేసుకుంటా. ఎందుకంటే ఫస్ట్ మైండ్ లో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సింది ఏంటంటే సంస్కృతం దృక్కోణంతో చూడకూడదు, లాంగ్వేజ్ ఎలా డెవలప్ అయిందన్న చూడడం మొదలు పెడితే అప్పుడు మనకి క్లియర్ కట్ గా వస్తుంది. గ్లోబల్ చూడాలి, గ్లోబల్ ఆల్ ఓవర్. మేడం ఇప్పుడు కెంతు మాండలికాన్ని వివేచ్యత అని అన్నారు కదా, సో దీంట్లో మనం ఏంటి రాయగలం? ఇండో యూరోపియన్ భాషని 2 విధాలుగా డివైడ్ అయింది కాసా ప్రొనౌన్సియేషన్ వలన. సో దానికి సంబంధించినవి కెల్టిక్, జర్మనిక్, గ్రీక్ అండ్ ఇటాలిక్. ఇంకా తర్వాత అంటే దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయగలం? ఇంకా ఆ 4 భాషల్ని చెయ్యాలా ఎలాగా? ఇప్పుడు చూడండి, కెల్టిక్ బ్రాంచ్ నుంచి మీకు ఎన్ని వచ్చాయి? యూరోప్ లో అన్ని భాషలు వచ్చేసాయి. కెల్టిక్ బ్రాంచ్ నుంచి మీకు స్కాటిష్ లాంగ్వేజ్ వచ్చేసింది, దాని తర్వాతనేమో బ్రిటానిక్ లాంగ్వేజ్ వచ్చింది, గాలిక్ లాంగ్వేజ్ వచ్చింది. జర్మనిక్ లాంగ్వేజ్ మళ్ళీ డివైడ్ అయిపోయి అందులోంచి మీకు ఓల్డ్ జర్మనీ, ఈస్ట్ జర్మనీ, హై జర్మనీ, మిడిల్ జర్మనీ వచ్చింది. మళ్ళీనేమో లో జర్మనీలోంచి మనకి ఫ్రెంచ్ ను ఇంగ్లీష్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఇటాలిక్ బ్రాంచ్ నుంచి ఏంటంటే మనకి లాటిన్ వచ్చింది. సో లాటిన్ మళ్ళీనేమో గ్రీక్ లోంచి ఏమో అంటే గ్రీక్ భాష వచ్చింది మనకి. సో మీకు ఏంటంటే యాక్చువల్లీ వరల్డ్ లో ఉన్న అన్ని లాంగ్వేజ్, మేజర్ లాంగ్వేజెస్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఈస్ట్ సైడ్ తీసుకున్నారు అనుకోండి, అవెస్తా ఆర్ జీల్ ఉంది అనుకోండి, అది ఏంటంటే ఇరాన్, ఇరాక్ ఆ ప్లేస్ లోది. మళ్ళీ పర్షియాలో ఉన్న లాంగ్వేజ్ పర్షియన్ అయింది. మళ్ళీ ఇండియన్ డివిజన్ లో మన దగ్గర ఉన్న ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్, ఒక్క సంస్కృతమే కాదు, సంస్కృతంలోంచి వచ్చిన అన్ని లాంగ్వేజెస్ ఇందులోకి వచ్చేస్తాయి. మళ్ళీ పాత లాంగ్వేజెస్ చూస్తే వైదిక సంస్కృతము, క్లాసికల్ సంస్కృతము, ప్రాకృతి వస్తుంది. మళ్ళీ అర్మేనియన్ బ్రాంచ్ లో మళ్ళీ డివిజన్స్ ఉన్నాయి. మళ్ళీ రష్యన్ అంటే బాల్టోస్లావిక్ లో రష్యన్ లాంగ్వేజెస్ వస్తాయి కదా, ఆ రష్యన్ లాంగ్వేజెస్ లో కూడా ఎన్ని ఉన్నాయి మీకు? జెకోస్లోవేకియన్ ఉంది, పాలిష్ ఉంది, గ్రేట్ రష్యన్ ఉంది, వైట్ రష్యన్, లిటిల్ రష్యన్ ఉంది. సో మీరు ఏంటంటే కొంచెం ఒక బుక్ లో ఇలా గీసుకొని దీని కింద ఇవి వస్తాయి, దీని కింద ఇవి వస్తాయని కనుక మనము రాసుకుంటే, ఇవన్నీ కొంచెము వర్డ్స్ అని అంత ఫెమిలియర్ రోజు వాడే వర్డ్స్ కాదు కదా మనకి. సో ఒక్కసారి రాసుకొని మనం కనుక చూసుకుంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేజర్ డివిజన్స్. ఈస్టర్న్ సైడ్ వన్నీ ఈస్టర్న్, వెస్టర్న్ సైడ్ వన్నీ వెస్ట్. ఈస్టర్న్ లో ఏమి ఉన్నాయి? ఇండియా, ఏషియా. ఏషియాలోనే ఇండియా వస్తుంది. సో ఈ ఏషియాలో ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయని మనకు తెలుసు.
ఇవి దీని కిందికి వస్తాయి. వెస్ట్లోకి వెళ్తే యూరోప్లో ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, అవన్నీ అటు వెళ్ళిపోతాయి. సో ఆ పదాలు కనబడితే అది అటు అనుకోండి, ఈ పదాలు కనబడి బికాస్ తెలియదు కాబట్టి, ఫెమిలియర్ కాదు కాబట్టి చెప్తున్నాను. ఇవి కనబడితే ఇటు అనుకోండి. సో ఈ లాంగ్వేజెస్ వచ్చాయని మనం రాసేసి ఇలా దీనివల్ల ఇండో యూరోపియన్ మేజర్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అంటే ఈ ట్రీ డయాగ్రామ్ మీరు గుర్తు పెట్టుకుంటే చాలండి. అసలు ఇంకా మీరు ఏం చేయక్కర్లేదు. శతము కెంటము డివిజన్ ఇచ్చేసి దాంట్లో ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అని ఇచ్చేసి దాంట్లో మళ్ళీ ఆర్యన్ బ్రాంచ్ ఇచ్చేసి కెల్టిక్ బ్రాంచ్ ఇచ్చారనుకోండి చాలు. ఎందుకంటే 2-3 పేజీలు రాసే కంటే ఒక డయాగ్రామ్ లో మొత్తం వచ్చేస్తుంది మనకి టేబుల్లో. ఓకేనండి? ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. రేపు మళ్ళీ 6 గంటలకు కదా మహోదయ? రేపు 6 గంటలకండి. చిన్న క్వశ్చన్. ఆ, మనం ఇప్పుడు శతంలోను కెంటంలోను ఉన్న 4, 4, 8 క్లాసిఫికేషన్ తెలుసుకుంటే చాలు కదా? చాలు. ఫర్దర్ డౌన్ స్విట్జర్లాండ్ అక్కడే ఉన్నాయి ఆ లాంగ్వేజెస్ అవన్నీ అవసరం లేదు. 8 చాలు కదా? ఈ 8 చాలు. 8 మేజర్ లాంగ్వేజెస్ మనకి. అంతే అంతే. ఓకే. ఇవి ఏమంటే ఆల్మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్, వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజెస్ అన్ని కవర్ అయిపోతాయి ఇందులో మనకి. మేడం ఇంకొక చిన్న డౌట్ మేడం. ఇప్పుడు ఇండో ఇరానియన్ బ్రాంచ్ అని ఒకసారి అడిగారు కదా, ఇప్పుడు దాని బేసిక్ గా ఇండో యూరోపియన్ లో ఈ సెటమ్ కెంటమ్ డివిజన్ చూపించి ఇందులో 4 అందులో 4 చూపించి ఇప్పుడు ఆర్యన్ ఇండో ఇరానియన్ గా డివిజన్స్ ఉంది కాబట్టి ఇదే ఇండో ఇరానియన్ అని చెప్పి దాని ఆ బ్రాంచ్ ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందా? లేదు అంతే. కరెక్ట్ గా వచ్చింది మీకు కరెక్ట్ గా వచ్చింది. ఏంటంటే ఫస్ట్ శతము కెంటం చేసి శతం కింద ఇండో యూరోపియన్ వస్తుంది, ఇండో యూరోపియన్ లో ఇండో ఆర్యన్ వస్తుంది, ఆర్యన్ బ్రాంచ్ కింద ఇవి వస్తాయి, ఆర్యన్ లో ఇరానియన్ లో 2 వస్తాయి, ఈస్టర్న్ ఇరానియన్, వెస్టర్న్ ఇరానియన్. అంతే. సో ఈ వింగ్ ని మాత్రం డిస్క్రైబ్ చేస్తే చాలు. అంతే అంతే, క్లియర్ కట్ మీకు చక్కగా అక్కర్లేదు. అవన్నీ మనకి వాళ్ళు అడిగింది ఇరానియనే కదా, ఆర్యన్ అడిగితే మొత్తం రాయాలి. అవును. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకేనండి, మరి ఉండనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ క్వశ్చన్స్ అంటే నేను ఓన్లీ క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని దాని ప్రకారం వెళ్తున్నా. మొత్తం ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వద్దన్నారు వాణి మేడం, అందుకని. కరెక్ట్ అమ్మా, అంతే. ఎగ్జామ్ వ్యూ ఆఫ్ రివిజన్ ఇది అట్లనే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ఉంటాను. ఎల్లుండి కదా మేడం నెక్స్ట్ క్లాస్? రేపు లేదు, ఎల్లుండి. ధన్యవాదాలు. ఓకే ఓకే.